ప్రత్యేక హోదా ఇక ముగిసినటువంటి అధ్యాయం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒకటికి 10 సార్లు చెప్తూ వచ్చింది. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించటం, కోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. మరి ఇది ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? మరి ప్రత్యేక హోదా మీద ఏపీకి ఆశలు చిగురించినాయి అని అనుకోవచ్చు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయంగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో ప్రస్తావించింది. నిజానికి విభజన చట్టం వేరు, విభజన సందర్భంగా ప్రత్యేక హోదాకి ఇచ్చిన అష్యూరెన్స్ వేరు. విభజన చట్టం అనేది చట్టబద్ధం. విభజన సందర్భంగానే పార్లమెంటు వేదికగా ప్రత్యేక హోదా ఒక పొలిటికల్ అష్యూరెన్స్ ఇచ్చింది. పొలిటికల్ అష్యూరెన్స్ అంటే రాజకీయ హామీ అంటే అదే తక్కువని కాదు. అది ఎక్కడిచ్చారు? పార్లమెంటు వేదికగా ఇచ్చారు. ఏదో పబ్లిక్ మీటింగ్లోనో మాట్లాడినప్పుడు ఇట్లేదు. ఈ ప్రత్యేక హోదాకు సంబంధించి కేబినెట్ అప్రూవల్ కూడా జరిగింది. ఇంకా కేబినెట్ లో ఆమోదించారు. ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ పంపించారు, నోటు పంపించారు. అంటే కేబినెట్ ఆమోదిస్తే ఆటోమేటిక్ గా అమలు అవుతుంది. నోటు పంపించారు. నీతి ఆయోగ్ ఇచ్చిన దాన్ని ఆధారం చేసుకుని కేబినెట్ అప్రూవల్ చేసేస్తే ప్రత్యేక హోదా అమలు అవుతుంది. దానికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఇంట్రెస్ట్ చూపట్లేదు. ప్రత్యేక హోదాని చట్టబద్ధంగా సాధించుకోలేం కానీ, అంటే లీగల్ గా సాధించుకోలేం కానీ, నైతిక హక్కు ఉంది. మిగతా రాజకీయ హామీలకి పార్లమెంటు వేదికగా పార్లమెంటు సభ్యుడు, పార్లమెంటు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా అష్యూరెన్స్ ఇవ్వడం, కేబినెట్ నోటు పంపడం, దేనికి నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ అప్పుడు నీతి ఆయోగ్ ఇప్పుడు వస్తుంది. వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్ ఆధారంగా మళ్ళీ అమలు చేసేవచ్చు. అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ అమలు చేయకుండా ఆపిపెట్టారు. అట్లాంటి హామీగా దీన్ని చూడాలి, జనరల్ పొలిటికల్ హామీగా చూడలేము. అయితే కేఏ పాల్ గారు చేసిన దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఏ పాల్కి మద్దతుగా నిలబడాలి. సహజంగా ఏం జరుగుతుందంటే కోర్టు నోటీసులు ఇస్తుంది. ఎవరైతే ప్రతివాదులుగా చేరస్తామో వాళ్ళకి నోటీసులు ఇస్తుంది. ఆ నోటీసులు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తుంది. ఎవరైతే ప్రతివాదులు అఫిడవిట్ దాఖలు చేస్తారు. సీన్ కట్ చేసి దీనికి ముందు ఒక వివరణ ఇవ్వాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏం చెప్తారు? మాకు కావాల్సిన అవసరం ఏముంది అని అథెంటిక్ గా మాట్లాడతారా, దానికి నష్టం చేసేట్టుగా చేస్తారా అనేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అడిగినంత మాత్రం ఇచ్చేస్తారని కాదు, ఒక నైతిక మద్దతు, కేంద్రం పైన ఒత్తిడి, ప్రజలకి ఒక రైట్ సిగ్నల్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు కేఏ పాల్ గారు ముందు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఎమ్మెల్సీగా ఉన్నారు వారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ పొలిటీషియన్. ఆయన ఒకసారి విభజన చట్టం పైన ఒక కోర్టులో కేసు వేశాడు. అదేంటంటే కడప హుక్కు, బయ్యారం హుక్కుని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటాను విభజన చట్టంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని అఫిడవిట్ దాఖలు కోర్టులో పిటిషన్ వేశాడు. కోర్టు వెంటనే విభజన చట్టం కదా, కానీ దాంట్లో ఏముంది? పరిశీలించి నిర్ణయం తీసుకోమనుంది. కేంద్రం తెలివిగా ఏం చేసిందంటే, పరిశీలించాము, సాధ్యం కాదని అప్రోప్రియేట్ డెసిషన్స్ కమిటీ రిపోర్ట్ వచ్చింది అంటే మేము చేయలేదు కాబట్టి విభజన చట్టాన్ని అమలు చేశాం. అంటే ఆయన ఏమన్నా అంటే విభజన చట్టాన్ని అమలు చేయలేదని కోర్టుకు వేసినాడు. అంటే ఇవ్వలేదు కదని వీళ్ళు ఎట్టపోయినారు? విభజన చట్టాన్ని అమలు చేసినాము, పరిశీలించమని పరిశీలించేసాము, సాధ్యం కాదు కాబట్టి సాధ్యం కాదు. ఆ సందర్భం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి జోక్యం చేసుకోలేదు. నిజానికి ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ప్లీడ్ పిటిషన్ వేసి ఉండాలి. ఏమని? ఇప్పుడు కేంద్ర కేబినెట్ నుంచి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశాడు. కేంద్ర ప్రభుత్వం మేము పరిశీలించాం, అయిపోయిందని చెప్పింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ప్లీడ్ పిటిషన్ వేసి ఉండి కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశం ఉందని వేసి ఉండాలి. ఇక్కడ రాజకీయ పోరాటం ఏం చేశారు? ఆయన సీఎం రమేష్ గారు నిరాహార దీక్ష చేశాడు, కోర్టులో ఇన్ప్లీడ్ పిటిషన్ లేదు. దానివల్ల ఏమైందంటే ఈగిపోయింది. వేసుంటే వెంటనే వచ్చుంటుందని నేను చెప్పను, కానీ కేంద్రం మీద ఒత్తిడి జరిగి ఉంటుంది, అది చేయలేదు. ఆ తప్పు మళ్ళీ చేయొద్దండి. ఇప్పుడు కేఏ పాల్ గారు వేసిన దానిపైన హక్కుగా మనకు లేకపోవచ్చు చట్టబద్ధంగా, కానీ పొలిటికల్ హామీ ఉంది, అది పార్లమెంటు వేదికగా ఉంది. ఆ నైతికతను ఆధారం చేసుకొని ఆ రోజు సుధాకర్ రెడ్డి గారు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని పార్టీని చేసినాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయలే. ఈరోజు కేఎల్ పాల్ చేసింది అద్భుతమైన ప్రయత్నం, అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీని చేసినాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పార్టీని చేయడం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా ఒక పిటిషన్ వేయాలి. అయితే వేస్తే ఒక లాభం ఏంటంటే, ఇది ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ మంత్రులు కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి బీజేపీ, జనసేన ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి ఒక నైతికత వస్తుంది. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ 2 మార్గాలు అనుసరించావు, 3 మార్గాలు అనుసరించవచ్చు. అవసరం లేదన్నట్టు చేయొచ్చు, లేదా మాకు అవసరం ఉందని ఆ పిటిషన్ పార్టీగా స్పందించవచ్చు,
కేంద్ర ప్రభుత్వానికి ఓకే. సహకరించాలనుకుంటే అసలు స్పందించకుండా ఉండొచ్చు. స్పందించాలని రూల్ ఏమన్నా, స్పందించకపోతే వాళ్ళ కోర్టు దగ్గర ఉన్నటువంటి సమాచార ఆధారంగా తీర్పిచ్చేస్తారు. ఇప్పుడు ఎట్లా కేంద్రం స్పందిస్తుంది, ఇది ఎక్కడ విభజన చట్టంలో లేదండి, పార్లమెంట్ వేదికగా హామీ ఇచ్చినప్పటికి కూడా అది చట్టం కాదు, నీతి ఆయోగ్ వద్దని చెప్పేసింది కాబట్టి ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్తారు, అయిపోతుంది అక్కడికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ గారు ఇంకా ఆనాడున్న కేంద్ర ప్రభుత్వం కేబినెట్ నోటు, మన్మోహన్ సింగ్ గారు అష్యూరెన్స్ ఆన్ పార్లమెంట్, ఇంకా పార్లమెంట్ జస్ట్ హామీ ఇస్తే ఇచ్చేవచ్చు. విభజన చట్టంలో కూడా చాలా హామీలు అమలు కాలేదు, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది, రాయలసీమ ఉత్తరాంధ్ర అంటే ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మాకు ఇస్తే బాగుంటుంది, పునఃపరిశీలి, నీతి ఆయోగ్ చెప్పింది ఏమి వేదాంతం ఏం కాదు, ఎందుకంటే నీతి ఆయోగ్ జనరల్ అడ్వైజ్ చేస్తుంది. చాలా కొన్ని రాష్ట్రాలకి ఇంకా కొన్ని కొనసాగిస్తున్నారు, కొత్తగా ఈకపోయినా ఎక్స్టెండ్ చేస్తున్నారు. కాబట్టి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే బాగుంటుందని కానీ చీఫ్ సెక్రటరీ వేస్తే కేంద్ర ప్రభుత్వం ఇరుకును పడుతుంది. రెండు రకాల, ఒక రాష్ట్ర ప్రభుత్వం అడగడం ద్వారా ప్రజలకి ఒక మళ్ళీ మాకు కావాలనే కోరిక కలుగుతుంది. రెండో విషయం, బీజేపీతో కూడుకున్న రాష్ట్ర ప్రభుత్వం అయిన వల్ల నైతికత పెరుగుతుంది. అట్లా కాబట్టి దాన్ని అనుసరిస్తే బెటర్. కేఏ పాల్కి మద్దతుగా నిలబడితే రాష్ట్ర ప్రభుత్వం బాగుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. కేఏ పాల్ గారిని అభినందించాలి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ముద్దాయం చేసినాడు ఆయన. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా నోట్ చేయాల్సి వస్తుంది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వద్దని నేరుగా చెప్పకపోయినా జోక్యం చేసుకుని పిటిషన్ వేయకపోతే కూడా వద్దని చెప్పినట్టే లెక్క, కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించినట్టే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని సహకరిస్తుందా, కేఏ పాల్ గారికి సహకరించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ మనోభావాలకి ప్రతినిధిగా ఉంటుందనేది చూడాల్సిన అవసరం. సార్, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మీరు అన్నట్లు పాజిటివ్ నోట్ లో వెళ్తే ఓకే, ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి సహకరించే ఉద్దేశంతో ఎటువంటి స్పందన ఇవ్వకుండా ఉంటే వాళ్ళు దాన్ని ఇవ్వద్దు అని చెప్పి అంగీకరించినట్లే మీరు అన్నట్టు. అదే చేస్తే రాష్ట్ర చరిత్రలో ప్రజాద్రోహులుగా మిగిలిపోరా పార్టీకి చెందినటువంటి నేతలు? అంటే ద్రోహులు అన్న పదాలు నేను వాడలేను, కానీ ఆంధ్రప్రదేశ్కి నష్టం చేసిన ప్రభుత్వంగా మిగులుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా, తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదాని ఇస్తే కాదనరు, వాళ్ళు ఏమి వద్దని చెప్పరు. వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మేము అడగలేదు అంటున్నారు. వాళ్ళు ఎవరు ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడేదని. ఇప్పుడు మీ మిత్రపక్షం కాబట్టి కావాలని అడిగినారనుకోండి, ఏమవుతుంది, కేంద్రం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని లైన్ వచ్చిన అవకాశం ఉపయోగించి చెప్పాలి. చెప్పితే ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఈకపోవచ్చు, ఇంకొక రూపంలో సహాయం చేస్తుంది. రెండోది, ప్రజల మనోభావాలకి మీరు రిప్రజెంటేట్ అవుతారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకటి చెప్పొచ్చు డిప్లొమాటిక్ గా, ఏమని, మేము మిత్రపక్షంగా ఉన్నాం, మేము పెట్టేస్తామని. మరి నితీష్ కుమార్ ఎట్లా అడిగాడు? పార్లమెంటు వేదికగా నితీష్ కుమార్ గారి నాయకత్వంలో, ఆయన కూడా మిత్రపక్షమే కదా, మీకన్నా తక్కువ మంది ఎంపీలు ఉన్నారు ఆయనకి, ఆయన అడిగాడు కదా. ఆయన పార్టీ ఎంపీలు మాకు కావాల్సిందని డిమాండ్ చేశారు కదా లోక్సభలో. వాళ్ళు లోక్సభలో డిమాండ్ చేశారు, అది పెద్ద ఇష్యూగా మారింది. మీరు లోక్సభలో డిమాండ్ చేయకపోవచ్చు, కనీసం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన నోటీస్ ఆధారంగా మాకు కావాలి, కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాలి అని అడగడం పెద్ద తప్పు కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా అడగాలి. అడగకపోతే ప్రత్యేక హోదా అన్న ప్రజల మనోభావాలకి ప్రతినిధిగా కాకుండా మీ రాజకీయ మిత్రుడుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీకి మీరు సహకరించే వ్యక్తిగా మిగిలిపోయి రాష్ట్రానికి అన్యాయం చేసిన చెడ్డ పేరు మీరు తెచ్చుకుంటారు. రేపు ప్రతిపక్షాలు మీరు హైకోర్టులో రికార్డుగా కానీ దొరికిపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు దాని ఒక అజెండాగా చేరుస్తాడు, మీరే వద్దన్నారు అని. రేపు ఎప్పుడన్నా బీజేపీకి వ్యతిరేకంగా మీరు రావాలన్నా రాలేదు. గతంలో వచ్చారు కదా, 4 ఏళ్ళు వద్దని చెప్పినా తర్వాత కావాలని ముందుకు వచ్చినారు. రేపు ఆ అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి కేఏ పాల్ గారి అప్పీల్కి ఖచ్చితంగా స్పందించాలి. స్పందించకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో పొలిటికల్ కూడా నష్టపోతారనేది తెలుగుదేశం పార్టీ గుర్తించాలి. ఓకే. తర్వాత మరొక అంశానికి వెళ్ళినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు తన పాస్పోర్ట్ ని 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ ప్రజాప్రతినిధుల కోర్టు మాత్రం 1 సంవత్సరం రెన్యువల్ చేయమని చెప్పింది. సో దీని మీద ఆయనకు అనుకూలంగానే తీర్పు వచ్చింది, 5 ఏళ్లు రెన్యూ చేయమని చెప్పింది. కానీ మరొక పక్క ప్రచారం మాత్రం ఆయనకు కోర్టులో భారీగా ఎదురు దెబ్బలు తగిలినట్లుగా వస్తున్నాయి. మరి దీన్ని ఎలా చూడాలి? మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒక కోర్టు తీర్పు వచ్చినా ఏమొచ్చినా ఒక రాజకీయ పార్టీ వైసీపీకి ఎక్కడ అనుకూలం ఉందో వాళ్ళు మాట్లాడడం, ఏదో ఒక లైన్ లో తన ప్రత్యర్థికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని ముందు చూపడం అనేది రాజకీయ పార్టీ లక్ష్యం. అది సహజంగా ఉంటాయి. కానీ పత్రికలు కూడా అదే లక్ష్యాలు అండపుచ్చుకున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించే, జగన్మోహన్ రెడ్డి గారితో ఫైటింగ్ దిగుతున్నటువంటి పత్రికలు ఏం చేసినాయి,
వాళ్ళకి కావాల్సిన ఒక లైన్ తీసుకునేసి అదే ప్రధాన లైన్ గా చేసి అసలు విషయాన్ని పక్కకు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు షాక్ అన్నట్టుగా రాసేశారు. ఇది తప్పు. అసలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కేసుల్లో ఉన్నారు. వారు విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. వారికి పాస్పోర్ట్, ఒక వీసాకి అప్లై చేయాలంటే పాస్పోర్ట్ ఉండాలి. సహజంగా 5 ఏళ్ళు ఇస్తారు. సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు. పాస్పోర్ట్ 5 ఏళ్ళకి అని చెప్పి వాళ్ళు ఎన్ఓసి ఇచ్చారు. వెళ్ళి రావడానికి అనుమతి కూడా ఇచ్చారు. ఎక్కడికి? ఇంగ్లాండ్కి వెళ్ళి రావడానికి ఒక టైం పెట్టి వచ్చారు. మళ్ళీ మీరు అందుబాటులో సహజంగా చెప్పారు. కానీ ఇక్కడ ప్రజాప్రతినిధుల కోర్టులో నారాయణ గారు గతంలో ఒక కోర్టులో కేసు వేస్తున్నారు, పరువు నష్ట దావా కేసు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఏ కేసు కోర్టులో ఉన్నా దాన్ని ఎన్ఓసి తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు వేశారు, కానీ ఇంతవరకు ఆయనకి నోటీస్ ఇవ్వలేదు కోర్టు. కేసు కోర్టులో ఉంది కానీ ఇంతవరకు జగన్ గారికి నోటీస్ ఇవ్వలేదు. ఈ పాస్పోర్ట్ ఇష్యూ వచ్చినప్పుడు పాస్పోర్ట్ ఆఫీసర్స్ మీరు పలానా కోర్టులో కూడా మీ కేసు ఉంది, దాని నుంచి కూడా ఎన్ఓసిని సబ్మిట్ చేయండి అని ఇచ్చారు. అందువల్ల ఈయన కోర్టుకి వెళ్ళాడు. వాళ్ళు నోటీస్ ఇస్తే పోలా, వీళ్ళు ఇస్తే పోయినాడు. అప్పుడు కోర్టు ఏం చేసింది? వన్ ఇయర్ ఎన్ఓసి ఇచ్చింది. దీనిపైన ఆయన అప్పీల్కి వెళ్ళాడు. వీళ్ళు ఎన్ఓసి 1 ఇయర్ ఇస్తూ అదనంగా 20,000 రూపాయలు పూచీకత్తు చేయాలి, అదేవిధంగా పిలిచినప్పుడు రావాలి, ఇట్లాంటి, అంటే బెయిల్ ఇస్తే ఎట్లాంటి షరతులు పెడతారో అట్లాంటి షరతులు పెట్టింది. ఈయన వాదన ఏంటంటే ఇంతవరకు మాకు నోటీసే ఇవ్వలేదు, పైపెచ్చు నేను అడిగిన సబ్జెక్ట్ వేరు, వీళ్ళు ఇస్తున్నది వేరు, నోటీస్ ఇవ్వకుండా నేనై కోర్టుకు వస్తే బెయిల్ ఇచ్చినట్టుగా షరతులు పెట్టడం ఏంటనేది ఆయన కోర్టులో అప్పీల్ చేశారు. ఆయన ప్రధాన అప్పీల్ ఏంటంటే 1 ఇయర్ ఇవ్వడం కరెక్ట్ కాదు, సిబిఐ కోర్టు కూడా 5 ఇయర్స్ ఇచ్చినప్పుడు లోకల్ కోర్టు ఈ రకంగా 5 ఇయర్స్ ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు, దాన్ని తగిన ఆదేశాలు ఇవ్వమని హైకోర్టుకి వెళ్ళాడు. అంటే 5 ఇయర్స్ ఇవ్వమని. మెయిన్ ఆయన ఉద్దేశం 5 ఏళ్ళు ఇవ్వమని. అదనంగా ఏం చెప్పాడు? బెయిల్ ఇచ్చినట్టుగా షరతులు పెట్టడం, దాన్ని కూడా రిలాక్సేషన్ చేయని వెళ్ళాడు. సెకండరీ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు హైకోర్టు ఏం చేసింది? 5 ఇయర్స్ ఇవ్వమని చెప్పి ఆదేశించింది. అంటే కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా వచ్చినట్టే లెక్క. అంటే 5 ఏళ్ళు ఇస్తారు కూడా. అదనంగా ఏం చెప్పింది కోర్టు పెట్టిన షరతులు వాళ్ళ జోలికి వెళ్ళకపోగా కోర్టు షరతులు ఏంటి? ఏ కోర్టు అయినా సరే బెయిల్ ఇచ్చినప్పుడు లేదా ఎలాంటి తీర్పు ఇచ్చినప్పుడు కూడా కండిషన్స్ ఉంటాయి, షరతులు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చారు, జగన్ గారు సిబిఐ కోర్టులో బెయిల్, ఏదైనా షరతులు ఉంటాయి. షరతులు లేకుండా అన్కండిషనల్ ఇష్టం అని చెప్పారు. కాబట్టి ఈయన ఏమన్నారంటే, నాకేం బెయిల్ ఇవ్వలేదు కదా, అసలు నోటీస్ చేయలేదు కదా, నాకేంటి ఈ షరతులు అని, ఈ షరతులు రిలాక్స్ అయ్యాడు. కానీ కారణాలు ఏమైనా కోర్టు రిలాక్సేషన్ వద్దు మీరు అంటే ఏమని 20,000 రూపాయలు పూచి దాన్ని పెట్టి పెద్ద ఎవరైనా సరే కోర్టు ముందు సమానమే, మీరు మాజీ ముఖ్యమంత్రి లేదు అంటే దాని ముందు పెట్టి చేయడం ద్వారా ఒక ఆనందం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక వార్త రాసినామని ఒక కేసులో మెయిన్ తీర్పును పక్కన పెట్టేసి దాని కూడా లోపల వేసినారు, ఆ కోర్టులో అసలు విషయం వేసినారు. కానీ హెడ్డింగ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు షాక్ అన్నట్టుగా ఆయనకి ఏదో కోర్టు లేదు నువ్వు అందరితో సమానంగా పోవాల్సిందే అది ఇది మాట్లాడు. అంటే తన ఆనందాన్ని అటు తీర్చుకున్నారు. అంటే కోర్టు తీర్పులో అసలు విషయాన్ని చెప్పకుండా కొసరి విషయాలు చెప్పి ఆనందాన్ని తీర్చుకున్నట్టుగా చూడాలి ఆ కేసు. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.